హాయ్ అండి. వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్‌లో భాగంగా 28థ్ జనవరి నుండి 3rd ఫిబ్రవరి వరకు కరెంట్ అఫైర్స్‌ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ ఏఐ మోడల్ డెవలప్డ్ బై గూగుల్ డీప్ మైండ్ కెన్ అనలైజ్ ఎక్స్ట్రీమ్లీ లాంగ్ DNA సీక్వెన్సెస్ అండ్ ప్రెడిక్ట్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ జెనెటిక్ మ్యుటేషన్స్. అతి పొడవైన DNA శ్రేణులను విశ్లేషించి జన్యు మార్పుల ప్రభావాలను అంచనా వేయగల గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసిన ఏ ఏ మోడల్ ఏది? సో ఏ మోడల్ పేరు ఏమిటి అని అడుగుతున్నారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆన్సర్ ఏంటి అంటే ఆల్ఫా జీనోమ్. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఈ ఆల్ఫా జీనోమ్ అనేటువంటిది ఏ సంస్థ అంటే గూగుల్ డీప్ మైండ్ అభివృద్ధి చేసినటువంటి అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇది పొడవైనటువంటి DNA శ్రేణులను ఒకేసారి 1,000,000 జతల వరకు విశ్లేషించగలదు. మునుపటి సాధనాలు ప్రధానంగా ప్రోటీన్ కోడింగ్ జీన్లపై మాత్రమే దృష్టి పెట్టినప్పటికీ ఆల్ఫా జీనోమ్ నాన్ కోడింగ్ ప్రాంతాలను కూడా విశ్లేషిస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇదంతా ఏం గుర్తుపెట్టుకోకపోయినా కూడా జస్ట్ దీని పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా జీనోమ్ ఎవరు అభివృద్ధి చేశారంటే గూగుల్ డీప్ మైండ్ అనేటువంటిది అభివృద్ధి చేసినది. The smart and integrated fishing harbor at Mayabandar approved by the Department of Fisheries in January 2026 under the Pradhana Mantri Matsya Sampada Yojana is located in which union territory? ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద జనవరి 2026లో మత్స్యశాఖ ఆమోదించిన ఎక్కడ అంటే మాయాబందర్లోని స్మార్ట్ మరియు ఇంటిగ్రేటెడ్ ఫిషింగ్ హార్బర్ అనేటువంటిది ఏ కేంద్ర ప్రాంతంలో ఆమోదించబడింది అని అర్థం. ఎక్కడ అంటే అండమాన్ నికోబార్ దీవులు. దీనిని మనం నేషనల్ న్యూస్ జాతీయ అంశాల భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఇది పిఏబిలో కూడా న్యూస్లో ఉంది. మాయాబందర్లోని స్మార్ట్ మరియు ఇంటిగ్రేటెడ్ షిప్పింగ్ హార్బర్ను ఎప్పుడు అంటే జనవరి 2026లో ఏ మంత్రిత్వ శాఖ? మత్స్య పశు సంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఆధ్వర్యంలోని మత్స్యశాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ అనేటువంటిది ఈ హార్బర్ను ఆమోదించడం జరిగింది. ఏ ప్రాజెక్ట్ కింద అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అయినటువంటి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద 100% సెంట్రల్ ఫండింగ్స్తో కేంద్ర ఆర్థిక సహాయంతో అమలు చేయబడుతుంది. Recently, the Union Minister of Jal Shakti inaugurated 25 livelihood centers related to river conservation in the Ganga Basin. What are these centers called? ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి గారు గంగా పరివాహక ప్రాంతంలో ఎక్కడ అంటే గంగా పరివాహక ప్రాంతంలో నదీ సంరక్షణకు సంబంధించినటువంటి 25 జీవనోపాధి కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలను ఏమని పిలుస్తారు? సో ఏమని పిలుస్తారంటే జలజ్ లైవ్లీహుడ్ సెంటర్స్, జల జీవనోపాధి కేంద్రాలు అని పిలుస్తారు. గవర్నమెంట్ స్కీమ్లో భాగంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. పిఏబిలో కూడా ఇది న్యూస్లో ఉంది. ఇటీవల కేంద్ర జలశక్తి మంత్రి గారు ఎక్కడ అంటే గంగా నది పరివాహక ప్రాంతంలో ఎన్ని అంటే 25 జల జీవనోపాధి కేంద్రాలను ప్రారంభించారు. ఈ కేంద్రాలు నమామి గంగే మిషన్ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ప్రారంభించబడ్డాయి. ఎగ్జామ్లో ఇలా కూడా అడగచ్చండి. జల జీవనోపాధి కేంద్రాలను ఏవేవి సంయుక్తంగా ప్రారంభించాయి అని అడగచ్చు అనమాట. ఏవేవి అంటే ఏ స్కీమ్ అయితే కనుక నమామి గంగా మిషన్, అలా కాకుండా ఏ ఇన్స్టిట్యూట్ అని అడిగితే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. సో గంగా పరివాహక ప్రాంతంలో నివసించేటువంటి స్థానిక సమాజాలకు స్థిరమైనటువంటి జీవనోపాధి కల్పనతో పాటు నదీ సంరక్షణను అనుసంధానించడమే ఈ జలజ్ కార్యక్రమం యొక్క
ప్రధాన ప్రధాన లక్ష్యం. The Ministry of Panchayati Raj recently launched an AI-powered WhatsApp chatbot to provide direct information to over 30 lakh elected representatives in villages. What is the name of the chatbot? చాలా ఇంపార్టెంట్ ఇది. గ్రామాల్లో గ్రామాల్లోని 30,00,000కు పైగా ఎన్నికైనటువంటి ప్రతినిధులకు ప్రత్యక్ష సమాచారాన్ని అందించడానికి ఏ మంత్రిత్వ శాఖ? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వాట్సాప్ చాట్‌బోట్‌ని ప్రారంభించింది. ఈ చాట్‌బోట్ పేరు ఏమిటి? సో, ఈ చాట్‌బోట్ పేరు ఏంటి అంటే పంచం. దీన్ని మనం పాలిటీ మరియు గవర్నమెంట్ స్కీమ్స్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. పంచం అంటే ఏంటి అంటే పంచాయత్ అసిస్టెన్స్ మెసేజింగ్ చాట్‌బోట్. ఇది ఎవరెవరికి? గ్రామ సర్పంచులు మరియు వార్డు సభ్యులు అంటే గ్రామీణ స్థానిక సంస్థలకు డిజిటల్ తోడుగా రూపొందించబడినటువంటి వాట్సాప్ ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సాధనం. ఇది గ్రామీణ ప్రతినిధులకు సంక్లిష్టమైనటువంటి యాప్లు లేదా మధ్యవర్తుల అవసరం లేకుండా ప్రభుత్వ డేటాను అదేవిధంగా స్కీమ్‌కు సంబంధించినటువంటి అప్డేట్స్‌లను లేదా ఇన్ఫర్మేషన్‌ను మరియు శిక్షణ మాడ్యూల్‌లను యాక్సెస్ చేయడానికి, వినియోగించడానికి ఈ చాట్‌బోట్ అనేటువంటిది పంచం చాట్‌బోట్ అనేటువంటిది అనుమతిస్తుంది. ఈ ఏఐ ఆధారిత చాట్‌బోట్ ఇది పంచం అనేటువంటిది భాషిణితో కూడా అనుసంధానించబడినటువంటిది. ఎన్ని భాషలలో ఇది అర్థం చేసుకుంటుంది అంటే అర్థం చేసుకోగలదు అంటే 22 లాంగ్వేజెస్‌ని అర్థం చేసుకోగలదు. సో, దీని పేరేంటి? పంచం. చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని గనక ఎగ్జామ్‌లో నోడల్ మినిస్ట్రీ గనక అడిగినట్లయితే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీ రాజ్. నాలెడ్జ్ పార్ట్నర్ ఎవరు దీనికి అంటే యూనిసెఫ్. Which Indian state has declared 2026 as the year of agriculture to strengthen farming, allied sectors and rural development? వ్యవసాయం, అనుబంధ రంగాలు మరియు గ్రామీణ అభివృద్ధిని బలోపేతం చేయడానికి 2026ను ఏ సంవత్సరంగా? వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించిన భారతీయ రాష్ట్రం ఏది? సో, ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్. దీన్ని మనం స్టేట్ న్యూస్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. భోపాల్‌లో జరిగినటువంటి రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ కార్యక్రమంలో భాగంగా మధ్యప్రదేశ్ గవర్నర్ అయినటువంటి మంగుబాయ్ పటేల్ గారు 2026 సంవత్సరాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వ్యవసాయ సంవత్సరంగా పాటిస్తామని ప్రకటించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా వ్యవసాయం మరియు అనుబంధ రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడాన్ని ఈ ప్రకటన అనేటువంటిది ప్రతిబింబిస్తుంది. ఇదంతా గుర్తుపెట్టుకోకపోయినా ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనేటువంటిది 2026ను వ్యవసాయ సంవత్సరంగా ప్రకటించింది అంటే మధ్యప్రదేశ్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. What is the name of the committee formed by PFRDA in January 2026 to review the national pension system? జాతీయ పెన్షన్ వ్యవస్థను సమీక్షించడానికి జనవరి 2026లో పిఎఫ్ఆర్డిఏ ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు ఏమిటి? కొన్నిసార్లు ఎగ్జామ్స్‌లో కమిటీ పేర్లు కూడా అడుగుతారండి. చాలా ఇంపార్టెంట్. సో, కమిటీ పేరేంటి అంటే సార్క్ అనమాట. సార్క్ అంటే ఏంటి? స్ట్రాటజిక్ అసెట్ అలొకేషన్ అండ్ రిస్క్ గవర్నెన్స్ కమిటీ. సో, దీన్ని మనం గవర్నమెంట్ పాలిసీస్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. జనవరి 2026లో పిఎఫ్ఆర్‌డిఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ జాతీయ పెన్షన్ సిస్టమ్ పెట్టుబడి వ్యవస్థను సమీక్షించడానికి మరియు సిఫార్సు చేయడానికి మరియు ఆధునీకరించడానికి మోర్గాన్ స్టాన్లీ ఇండియా మాజీ సీఈఓ అయినటువంటి సో, పేరు గాని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ కమిటీని ఎవరు అధ్యక్షత వహిస్తున్నారని. సో, ఆయన పేరు ఏంటి అంటే నారాయణన్ రామచంద్రన్ అధ్యక్షతన ఒక సార్క్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది.
Recently, the rare rusty spotted cat was recorded alive for the first time using a కెమెరా ట్రాప్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఇటీవల ఏ రాష్ట్రంలో అరుదైన రస్టీ స్పాటెడ్ క్యాట్ను మొదటిసారిగా కెమెరా ట్రాప్ ఉపయోగించి రికార్డ్ చేయబడింది? సో ఏ రాష్ట్రంలో నమోదు చేశారు అంటే రాజస్థాన్‌లో. ఈ న్యూస్‌ని మనం స్పీసీస్ ఇన్ న్యూస్‌లో భాగంగా లేదా ఎన్విరాన్మెంట్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. రస్టీ స్పాటెడ్ క్యాట్ దాని పేరు సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ప్రియోనైలురస్ రుబిగి నో సన్ అనేటువంటి క్యాట్ అంటే పిల్లి అనమాట. ఇది ప్రపంచంలోనే అతి చిన్న మరియు అరుదైనటువంటి అడవి పిల్లి జాతులలో ఒకటిగా ఇటీవల నమోదు చేయడం జరిగింది. ఎక్కడ నమోదు చేశారంటే రాజస్థాన్ రాష్ట్రంలో. ఈ పిల్లిని రాజస్థాన్‌లోని బారన్ జిల్లాలో ఉన్నటువంటి షేర్గఢ్ అభయారణ్యంలో ఏర్పాటు చేసినటువంటి కెమెరా ట్రాప్ ద్వారా గుర్తించారు. సో, దీన్ని ఫస్ట్ టైమ్ గుర్తించారు కాబట్టి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. Thailand recently initiated its first marine rewilding effort by releasing a young endangered shark species into the waters near Maitan Island. Which species was released? థాయిలాండ్ ఇటీవల మైటన్ ద్వీపం సమీపంలోని నీటిలోకి అంతరించిపోతున్నటువంటి యువ షార్క్ జాతిని విడుదల చేయడం ద్వారా తన మొదటి సముద్ర పునర్నిర్మాణ ప్రయత్నాన్ని ప్రారంభించింది. ఏ జాతిని విడుదల చేశారు ఇటీవల? చూస్తున్నారు కదా! అదనమాట. సో, దాని పేరేంటి అంటే ఇండో పసిఫిక్ లియోపార్డ్ షార్క్ అనమాట. దీన్ని మనం స్పీసీస్ ఇన్ న్యూస్‌లో లేదా ఎన్విరాన్మెంట్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఏ దేశం అంటే థాయిలాండ్. థాయిలాండ్ యొక్క మొట్టమొదటి సముద్ర పునర్నిర్మాణ కార్యక్రమంలో భాగంగా విడుదల చేయబడినటువంటి జాతి ఏది అంటే ఇండో పసిఫిక్ లెపర్డ్ షార్క్. దీనిని ఏమంటారంటే జీబ్రా షార్క్ అని కూడా పిలుస్తారు. ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ఉష్ణమండల తీర ప్రాంత జలాల్లో కనిపించేటువంటి విలక్షణమైన రీఫ్ షార్క్‌లలో ఒకటి. అధికంగా చేపలు పట్టడం మరియు ఆవాస నష్టం కారణంగా ముఖ్యంగా పగడపు దిబ్బల పర్యావరణ వ్యవస్థల క్షీణత కారణంగా ఈ జాతి జనాభా అనేటువంటిది ఇటీవల గణనీయంగా తగ్గడం జరిగింది. ఫలితంగా ఐయూసీఎన్ ఇండో పసిఫిక్ లెపార్డ్ షార్క్‌ను అంతరించిపోతున్నట్లుగా వర్గీకరించింది కాబట్టి థాయిలాండ్ అనేటువంటిది ఈ చర్యను తీసుకోవడం జరిగింది. విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పబ్లిషర్ ద 2025 రిపోర్ట్? సో, ఇదొక రిపోర్ట్ అండి ఇది. Report a breath of change, highlighting that nearly 1 billion people in the Indo-Gangetic Plains and Himalayan foothills breathe highly polluted air. ఇండో గంగా మైదానాలు మరియు హిమాలయ పర్వత ప్రాంతాలలో దాదాపు 1 బిలియన్ ప్రజలు అత్యంత కలుషితమైనటువంటి గాలిని పీలుస్తున్నారని హైలైట్ చేస్తూ 2025 నివేదిక ఏ పేరుతో ప్రచురించారు అంటే ఏ బ్రీత్ ఆఫ్ చేంజ్‌ను ప్రచురించినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏది? చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఏ సంస్థ ప్రచురించింది అంటే వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది ప్రచురించింది. ఇది వరల్డ్ బ్యాంక్‌కు సంబంధించిన రిపోర్ట్ అనమాట. ఎన్విరాన్మెంట్‌కు సంబంధించింది. సో, గంగా మైదానాలు మరియు హిమాలయ పర్వత ప్రాంతాలలో తీవ్రమైనటువంటి వాయు కాలుష్యాన్ని హైలైట్ చేయడానికి ప్రపంచ బ్యాంక్ అనేటువంటిది ఏ పేరుతో అంటే ఏ బ్రీత్ ఆఫ్ చేంజ్ అనే పేరుతో ఒక నివేదికను ప్రచురించింది. ఇందులో ఏమని మెన్షన్ చేశారంటే దాదాపుగా 1 బిలియన్ ప్రజలు కలుషిత గాలి పీలుస్తున్నారని, అదేవిధంగా వారు అధిక ఆరోగ్య మరియు ఆర్థిక ప్రభావాలతో ఉన్నారని నివేదిక అనేటువంటిది చూపిస్తుంది. ఇది 4 ఐస్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా పరిష్కారాలను ప్రతిపాదిస్తుంది. అంటే సొల్యూషన్ కూడా పేర్కొనడం జరిగింది ఈ నివేదికలో. సో, 4 ఐస్ అంటే ఏంటి అంటే ఫ్రేమ్‌వర్క్, ఇన్ఫర్మేషన్, ఇన్సెంటివ్స్, ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్. జస్ట్ ఈ రిపోర్టు ఎవరు రిలీజ్ చేశారు అని గుర్తుపెట్టుకోండి చాలు.
విచ్ ఆర్గనైజేషన్ పార్ట్నర్డ్ విత్ నీతి ఆయోగ్? నీతి ఆయోగ్‌కి సంబంధించిన ఏ రిపోర్ట్ అయినా ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ ఇన్ జనవరి 2026 టు ప్రమోట్ డిజిటల్ లిటరసీ, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ అక్రాస్ యాస్పిరేషనల్ బ్లాక్స్. యాస్పిరేషనల్ బ్లాక్‌లలో డిజిటల్ సాక్షరత, ఆర్థిక చేరిక మరియు నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించడానికి జనవరి 2026లో నీతి ఆయోగ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నటువంటి సంస్థ ఏది? సో, ఏ సంస్థ అంటే ఎన్‌ఐఐటీ ఫౌండేషన్ అనేటువంటిది గవర్నమెంట్‌లో గవర్నమెంట్ పాలిసీస్, ఎంఓయూస్‌లో భాగంగా మనం దీన్ని డిస్కస్ చేస్తున్నాం. ఇటీవల అయితే పీఏబీలో కూడా న్యూస్‌లో ఉంది. సో, జనవరి 2026లో నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్‌లలో డిజిటల్ సాక్షరత, ఆర్థిక చేరిక మరియు నైపుణ్యాభివృద్ధిని బలోపేతం చేయడానికి ఏ ఫౌండేషన్‌తో అంటే ఎన్‌ఐఐటీ ఫౌండేషన్‌తో కలిసి ఒక స్టేట్మెంట్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసింది. ఈ కార్యక్రమం ద్వారా 100% బ్లాక్ యాస్పిరేషన్ బ్లాక్స్ ఉంటాయి కదా! అందులో అన్నమాట. బ్లాక్ కవరేజీని సాధించి కనీసం ఇందులో 40% మహిళల భాగస్వామ్యంతో సుమారుగా 1.2 లక్షల మందికి లబ్ధిదారులను చేరుకోవడమే దీని యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. ఈ ఎంఓయూ యొక్క. సో, ఈ కార్యక్రమం ప్రధానంగా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు మరియు ప్రభుత్వ సేవలను ఉపయోగించడానికి ప్రాథమిక మరియు అధునాతన డిజిటల్ నైపుణ్యాలలో ప్రజలకు శిక్షణ ఇవ్వడం అన్నమాట. సో, బ్యాంకింగ్ మరియు బీమా సేవలపై అవగాహనతో సహా ఆర్థిక అక్షరాస్యతను ప్రోత్సహించడం. దీనికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు అంటే ఎన్‌ఐఐటీ. సో, దీన్ని మొత్తాన్ని ఎవరు చూసుకుంటున్నారంటే నీతి ఆయోగ్. సో, ఆదాయ అవకాశాలను మెరుగుపరచడానికి వృత్తి మరియు ఉపాధి నైపుణ్యాలను అందించడం కూడా ఈ ఎంఓయూలో భాగం అన్నమాట. Adani Defense and Aerospace signed an MOU in January 2026 with which foreign aircraft manufacturing company to establish an aircraft manufacturing and aviation services ecosystem. ఇండియా భారతదేశంలో విమానాల తయారీ మరియు విమానయాన సేవల వ్యవస్థను స్థాపించడానికి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ జనవరి 2026లో ఏ విదేశీ విమానాల తయారీ సంస్థతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? సో, ఏ సంస్థతో చేసింది అంటే ఎంబ్రేర్ అండి. ఇది బ్రెజిల్‌కి సంబంధించినటువంటి ఆహ్, కంపెనీ అన్నమాట. ఓకే. సో, ఎంబ్రేర్ బ్రెజిల్‌కి సంబంధించిన కంపెనీ. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ఎప్పుడు అంటే 27థ్ జనవరి 2026న అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ప్రముఖ బ్రెజిలియన్ విమానాల తయారీ సంస్థ, దాని పేరు ఏంటి అంటే ఎంబ్రేర్‌తో కలిసి న్యూఢిల్లీలో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో సమగ్ర విమాన తయారీ మరియు విమానయాన సేవల వ్యవస్థను నిర్మించడమే ఈ ఒప్పందం యొక్క ముఖ్య లక్ష్యం. So, how many individuals were approved by the President of India for the Jeevan Raksha Padak series of awards 2025 on 26 January 2026? సో, జనవరి 26, 2026న జీవన్ రక్షా పథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ 2025 కోసం భారత రాష్ట్రపతి ఎంతమంది వ్యక్తులను అంటే ఎంతమందికి ఈ అవార్డులను అందజేశారు అని అర్థం అన్నమాట. ఆమోదించారు. సో, జీవన్ రక్షా పథక్ అవార్డ్స్ అండి ఇవి. సో, 31 ఇండివిడ్యువల్స్‌కి. 31 అండి. 31ని కరెక్షన్ చేసుకోండి. 1 సెకండ్. ఓకే. జనవరి 26, 2026న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు మొత్తం 31 మంది వ్యక్తులకు
జీవన్ రక్షా పథక్ సిరీస్ ఆఫ్ అవార్డ్స్ 2025ను ప్రదానం చేయడానికి ఆమోదాన్ని తెలిపారు. ఈ అవార్డులు నేను ఇది ఒకసారి కన్ఫర్మ్ చేస్తాను. 30నా, 31నా అని. ఈ అవార్డులు ఎందుకు ఎవరికి అందజేస్తారు అంటే, మానవ ప్రాణాలను సంరక్షించడంలో చూపినటువంటి ధైర్య సాహసాలు మరియు నిస్వార్థ సేవలను గాను ఈ అవార్డులతో గౌరవిస్తారనమాట. ఈ 30 మందిలో 6 మందికి సర్వోత్తమ జీవన్ రక్షా పథక్ అవార్డులను, ఇంకొక 6 మందికి ఉత్తమ జీవన్ రక్షా పథక్ అవార్డులను, 18 మందికి జీవన్ రక్షా పథక్ అవార్డ్స్‌లను, 6 అవార్డులను మరణానంతరం ప్రదానం చేయబడడం జరిగింది. ఈ జీవన్ రక్షా పథక్ అవార్డులను మొట్టమొదటిసారిగా 1961 సంవత్సరంలో ఇవ్వడం ప్రారంభించారు. How many armed forces and central armed police forces personnel were approved by the President of India for the Gallantry Award 2026 on the eve of the 77th Republic Day? 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2026 గ్యాలంటరీ అవార్డులకు భారత రాష్ట్రపతి ఇంతమంది సాయుధ దళాలు మరియు కేంద్ర సాయుధ పోలీస్ దళాల సిబ్బందికి ఈ అవార్డులను ఆమోదించారు. ఎంతమందికి అంటే 70 మందికి. దీన్ని మనం అవార్డ్స్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. జనవరి 2026లో 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎవరికి అంటే భారత సాయుధ దళాలు మరియు కేంద్ర సాయుధ పోలీస్ దళాలకు చెందినటువంటి మొత్తం 70 మంది సిబ్బందికి 2026 శౌర్య పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆమోదించారు. ఈ అవార్డులలో 6 అవార్డులు మరణానంతరం ప్రదానం చేయబడ్డాయి. ఇవి అసాధారణ ధైర్యం, త్యాగం మరియు విరోచిత సేవలను గుర్తించేందుకు ఇవ్వబడతాయి. ఈ 70 అవార్డులలో అశోక చక్ర ఒకరికి, కీర్తి చక్ర ముగ్గురికి, శౌర్య చక్ర 13 మందికి, వార్-2 సేనా మెడల్ గ్యాలంటరీ అవార్డు ఒకరికి, సేనా మెడల్ అనేటువంటివి 44 మందికి, నౌసేనా మెడల్ 6 మందికి, వాయుసేన మెడల్ అంటే ఇద్దరికి ఇవ్వడం జరిగింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంను సందర్శించినటువంటి భారతదేశపు తొలి వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ అయినటువంటి శుభాంశు శుక్లా గారికి అశోక చక్ర అవార్డును ప్రదానం చేయడం విశేషం. Which company unveiled the second generation in-house AI chip, artificial intelligence chip, Maya, in January 2026 to strengthen its integrated artificial intelligence ecosystem? సమగ్ర కృత్రిమ మేధస్సు ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి జనవరి 2026లో 2వ తరం ఇన్-హౌస్ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చిప్, దాని పేరు ఏంటి అంటే మయా అనమాట, 200ను ఆవిష్కరించినటువంటి కంపెనీ ఇది. ఇది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడ, మైక్రోసాఫ్ట్. కంపెనీ పేరు ఏంటి అంటే మైక్రోసాఫ్ట్ అనమాట. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. జనవరి 2026లో మైక్రోసాఫ్ట్ సంస్థ 2వ తరం మయా 200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ చిప్ను ఆవిష్కరించింది. ఒక చిప్ అనమాట ఇది. ఎగ్జామ్లో కూడా అడగచ్చు, మయా అనేటువంటిది ఏంటి అని. ఇది ఒక రకమైనటువంటి చిప్ అనమాట. ఇది హార్డ్వేర్, సాఫ్ట్వేర్ మరియు క్లౌడ్ను కలిపినటువంటి సంపూర్ణ ఏఐ ఎకోసిస్టమ్ నిర్మాణంలో కీలక అడగనమాట. దీని యొక్క ముఖ్య లక్షణాలు కనుక చూసుకున్నట్లయితే ఏంటి అంటే మయా 200ది దీన్ని ఎవరు తయారు చేశారంటే తైవాన్ సెమీకండక్టర్ తయారీ కంపెనీ అయినటువంటి TSMC ద్వారా తయారు చేయబడింది మరియు అధునాతన 3 నానోమీటర్ ప్రాసెస్ టెక్నాలజీని ఉపయోగిస్తుంది. దీన్ని మెయిన్గా ఎక్కడ డిప్లాయ్ చేస్తున్నారు అంటే యూఎస్ఏలోని అయోవాలోని మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్లో దీనిని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. జస్ట్ పేరు గుర్తుపెట్టుకోండి. మాయా ఎవరు అభివృద్ధి చేశారంటే మైక్రోసాఫ్ట్. ఎవరు ఆవిష్కరించారు అంటే మైక్రోసాఫ్ట్. విచ్ స్టేట్ లాంచ్డ్ ద ముఖ్యమంత్రి ఇతి కోలి Duti Path scheme in January 2026 to provide financial assistance and welfare benefits to టీ గార్డెన్ వర్కర్స్. టీ తోట కార్మికులకు ఆర్థిక సహాయం మరియు సంక్షేమ ప్రయోజనాలను అందించడానికి జనవరి 2026లో ముఖ్యమంత్రి ఇతి కోలి దుతి పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది?
సో ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే అస్సాం ప్రారంభించింది. దీన్ని మనం స్టేట్ న్యూస్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. జనవరి 2026లో అస్సాంలోని తేయాకు పరిశ్రమ 200 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు గాను తేయాకు తోటల కార్మికుల సహకారాన్ని గౌరవించేందుకు అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారు ధూమ్ ధుపా తిన్‌సుకియా జిల్లా వద్ద ముఖ్యమంత్రి ఈతి కోలి ధూళిపాట్ పథకం ఇదొక స్కీమ్ అనమాట. దీన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద అస్సాం ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా శాశ్వత మరియు సాధారణ కార్మికులతో సహా ఎంతమందికి 6,00,000కు పైగా టీ తోట కార్మికులకు 5,000 చొప్పున ఒకేసారి ఆర్థిక సహాయం అనేటువంటిది అందజేయడం జరుగుతుంది. Which institution launched Sampurnata Abhiyan 2.0 on January 28, 2026 to achieve full saturation of essential services in aspirational districts and blocks? ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు బ్లాక్లలో అవసరమైనటువంటి సేవలను పూర్తి స్థాయిలో అందించడానికి జనవరి 28, 2026న దీని పేరు ఏం పేరంటే సంపూర్ణత అభియాన్ 2 కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి సంస్థ ఏది? సో ఏ సంస్థ అండి అంటే నీతి ఆయోగ్. దీన్ని మనం గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. గవర్నమెంట్ కార్యక్రమాలు. ఇది పీఐబీలో కూడా న్యూస్‌లో ఉండింది. సంపూర్ణత అభియాన్ 2.0 అనేటువంటిది నీతి ఆయోగ్ ఎప్పుడు జనవరి 28, 2026న ప్రారంభించినటువంటి దేశవ్యాప్త ప్రచారం. మరియు ఇది ఎప్పటి వరకు కొనసాగుతుంది కార్యక్రమం అంటే ఏప్రిల్ 14, 2026 వరకు కొనసాగుతుంది. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందని ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆకాంక్షాత్మక జిల్లాలు మరియు ఆకాంక్షాత్మక బ్లాకులలో అవసరమైనటువంటి ప్రభుత్వ సేవలు ఏమేమిటి? ఆరోగ్యం, పోషకాహారం, పారిశుద్ధ్యం మరియు విద్య. దీన్ని పూర్తిగా 100% అందించేలా ఈ ప్రచారం అనేటువంటిది రూపొందించబడింది. Which organization developed and launched the new Aadhaar app in January 2026 with a privacy first approach? జనవరి 2026లో గోప్యతకు ప్రాధాన్యమిచ్చే విధానంతో కొత్త ఆధార్ యాప్‌ను అభివృద్ధి చేసి ప్రారంభించినటువంటి సంస్థ ఇది. సో కొత్త ఆధార్ యాప్‌ను లాంచ్ చేయడం జరిగిందనమాట. ఏ సంస్థ అప్రూవ్ చేసింది అంటే ప్రారంభించింది అంటే యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉడాయ్ అండి. దీన్ని మనం గవర్నమెంట్ స్కీమ్స్‌లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. సో పీఐబీలో కూడా ఇది న్యూస్‌లో ఉండింది. కొత్త ఆధార్ యాప్‌ను జనవరి 2026లో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికారిక సంస్థ ఉడాయ్ అనేటువంటిది అభివృద్ధి చేసి ప్రారంభించింది. భారతదేశంలో ఆధార్ జారీ చేయడం మరియు నిర్వహించడం ఎవరి బాధ్యత? ఉడాయ్ బాధ్యత. సో ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేటువంటిది బాధ్యత వహించేటువంటి ఆధార్‌కు సంబంధించినటువంటి ఒక చట్టబద్ధమైన సంస్థ. ఈ యాప్ అనేటువంటిది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టం ప్రకారం సమ్మతి ఆధారిత డేటా షేరింగ్ మరియు డేటా తగ్గింపు విధానాన్ని అమలు చేస్తుంది. అంటే మనకెంత డేటా అవసరమో మనం అంత డేటాను షేర్ చేయొచ్చనమాట. మన ఆధార్‌కి సంబంధించినటువంటిది. సో అంటే వినియోగదారులు వారి పూర్తి ఆధార్ నంబర్‌ను కాకుండా అవసరమైనటువంటి కనీస సమాచారాన్ని మాత్రమే పంచుకుంటారు. The VBAT Autonomous Unmanned Aerial System recently selected by the Indian Army under an emergency procurement deal is developed by which country? అత్యవసర సేకరణ ఒప్పందం కింద భారత సైన్యం ఇటీవల ఎంపిక చేసిన వీబ్యాట్ ఆటోనమస్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్‌ను ఏ దేశం అభివృద్ధి చేసింది? సో ఇదన్నమాట. సో ఏ దేశం అభివృద్ధి చేసింది అంటే యునైటెడ్ స్టేట్స్ అనమాట. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. దీని పేరు ఏంటి అంటే వీబ్యాట్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్ ఆటోనమస్ అన్మాన్డ్ ఏరియల్ సిస్టమ్‌ను అమెరికాకు చెందినటువంటి రక్షణ సాంకేతిక సంస్థ పేరు ఏంటి అంటే షీల్డ్ ఏఐ. చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తు చేసుకోండి. షీల్డ్ ఏఐ అభివృద్ధి చేసి తయారు చేసింది. భారత సైన్యం ఇటీవల అత్యవసర సేకరణ ఒప్పందం కింద వీబ్యాట్ డ్రోన్‌ను ఎంపిక చేసింది. సో ఎగ్జామ్‌లో ఇలా కూడా అడగొచ్చు. వీబ్యాట్ డ్రోన్‌ను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఏది అంటే షీల్డ్ ఏఐ అనమాట.
సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత స్వయం ప్రతిపత్తి యుద్ధ వ్యవస్థను స్వీకరించడంలో ఒక ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. ఎవరు చేస్తున్నారంటే ఇండియన్ ఆర్మీ అనేటువంటిది కొనుగోలు చేస్తోంది. ఏ సాఫ్ట్‌వేర్‌ని యూజ్ చేసుకుంటుంది ఇది అంటే హైవ్ మైండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. హైవ్ మైండ్ ఏఐ. Which police unit became the first in India to integrate Aadhaar verification with the Pathak guest monitoring system, setting a benchmark for smart policing. పథక్ అతిథి పర్యవేక్షణ వ్యవస్థతో ఆధార్ ధృవీకరణను సమన్వయం చేసిన భారతదేశంలోని తొలి పోలీస్, సో ఇండియాస్ ఫస్ట్ ఇంపార్టెంట్ అండి, తొలి పోలీస్ విభాగం ఏది ఏది అంటే అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ అనమాట. అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్. సో దీన్ని మనం ఫస్ట్ ఇన్ ఇండియా జాతీయ అంశాల భాగంగా డిస్కస్ చేస్తున్నాము. అహ్మదాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ భారతదేశంలో ఆధార్ ఆధారిత ధృవీకరణను పథక్ అతిథి పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానించబడినటువంటిది భారతదేశంలోని తొలి పోలీస్ విభాగం. ఇది స్మార్ట్ మరియు సాంకేతికత ఆధారిత పోలీసింగ్కు జాతీయ ప్రమాణంగా నిలిచింది. సో ఈ కాగిత రహిత మరియు పారదర్శక వ్యవస్థ పోలీసింగ్ ఫలితాలను గణనీయంగా మెరుగుపరిచింది. అయితే ఇది 50 మందికి పైగా తప్పిపోయిన వ్యక్తులను గుర్తించడంలో, అదేవిధంగా అక్రమ వలసదారులను గుర్తించడంలో మరియు మాన్యువల్ కాగితపు పని లేకుండా డేటా యొక్క పర్యవేక్షణను మెరుగుపరచడంలో అధికారులకు సహాయపడుతుంది. Which state is organizing the first Meghalaya Spice Festival in Mumbai 2026? 2026లో ముంబైలో మొదటి మేఘాలయ స్పైస్ ఫెస్టివల్ను ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది? సో ఏ రాష్ట్రం నిర్వహిస్తోంది అంటే మేఘాలయ అన్నమాట. ఫెస్టివల్ స్టేట్ న్యూస్. సో ఈ న్యూస్ అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకుందామంటే ఎకనామిక్ టైమ్స్లో నుంచి. సో మేఘాలయ రాష్ట్రం తన మొట్టమొదటి మేఘాలయ స్పైస్ ఫెస్టివల్ను ఎప్పటి వరకు జనవరి 30 నుండి ఫిబ్రవరి 1 వరకు ముంబైలో నిర్వహించింది ఆల్రెడీ. ఈ ఫెస్టివల్ అనేటువంటిది ఏంటి అంటే జిఐ ట్యాగ్ చేయబడినటువంటి రకాడాంగ్ పసుపు, అల్లం, నల్ల మిరియాలు మరియు మేఘాలయ యొక్క స్థానిక సుగంధ ద్రవ్యాల మిశ్రమాల వంటి రాష్ట్ర ప్రీమియం సుగంధ ద్రవ్యాలను ఈ ఫెస్టివల్లో ప్రదర్శిస్తారు. విచ్ స్టేట్స్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ హ్యావ్ బీన్, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. సో విచ్ స్టేట్స్ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ హ్యావ్ బీన్ నామినేటెడ్ బై ఇండియా ఫర్ యునెస్కోస్ 2026-2027 వరల్డ్ హెరిటేజ్. యునెస్కో యొక్క 2026-27 ప్రపంచ వారసత్వానికి భారతదేశం ఏ రాష్ట్రంలోని లివింగ్ రూట్ బ్రిడ్జ్లను నామినేట్ చేసింది? ఈ రాష్ట్రంలో అంటే మేఘాలయ. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. అదేవిధంగా ఇది ఎక్కడ న్యూస్లో ఉంది అంటే హిందూ న్యూస్ పేపర్లో వచ్చిందనమాట ఇది. మేఘాలయలోని లివింగ్ రూట్ బ్రిడ్జిల ఖాసీ మరియు ఏ తెగలు అంటే ఖాసీ మరియు జయంతియా స్థానిక సమాజాలు ఈ రూట్లను, ఈ బ్రిడ్జెస్ వేర్లు ఉంటాయి కదా, వేర్లతో అనమాట, చెట్ల వేర్లతో ఏర్పడినటువంటి ఈ బ్రిడ్జులను ఖాసీ మరియు జయంతియా తెగలు లేదా స్థానిక సమాజాలు ఎక్కడ అంటే మేఘాలయలో అభివృద్ధి చేశాయి. సో సాంప్రదాయ వంతెనల మాదిరిగా కాకుండా ఇవి రబ్బర్ ఫికస్ ఎలాస్టికా చెట్ల వేర్ల నీటి ప్రవాహాల మీదుగా విస్తరించడం ద్వారా వీటిని సృష్టించారు. కాలక్రమేణా వేర్లు సహజంగా బలపడ్డాయి మరియు జీవంగా ఉన్నాయన్నమాట. సో ఇటీవల యునెస్కోలో నామినేట్ చేయడం జరిగింది, చాలా ఇంపార్టెంట్. Which university has been selected for India's first AI-enabled state university pilot announced in January 2026? జనవరి 2026లో ప్రకటించిన భారతదేశపు మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో భారతదేశం మొట్టమొదటి కాబట్టి ఇంపార్టెంట్ అండి. ఇండియాస్ ఫస్ట్, ఎప్పుడైనా సరే ఇండియా ఫస్ట్ అనేటువంటిది ఇంపార్టెంట్ అవుతుంది. మొట్టమొదటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత రాష్ట్ర విశ్వవిద్యాలయ పైలట్ కోసం ఏ విశ్వవిద్యాలయం అనేటువంటిది ఎంపికైంది? సో ఏ విశ్వవిద్యాలయం అంటే చౌదరి చరణ్ సింగ్ యూనివర్సిటీ, మీరట్. దీన్ని మనం ఫస్ట్ ఇన్ ఇండియా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన న్యూస్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము.
జనవరి 2026లో కేంద్ర మంత్రి జయంత్ చౌదరి గారు ఉత్తరప్రదేశ్లోని మీరట్లోని చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయంలో భారతదేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత రాష్ట్ర విశ్వవిద్యాలయ పైలట్ను ప్రకటించారు. సో ఈ కార్యక్రమానికి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ మరియు విద్యా మంత్రిత్వ శాఖ సంయుక్తంగా మద్దతును ఇస్తున్నాయి. సో ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పైలట్ ప్రాజెక్టును ఎవరి సహకారంతో అంటే గూగుల్ క్లౌడ్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నారు. మరియు బోధన, అభ్యాసం, పరిపాలన మరియు ఉపాధి అవకాశాలు కృత్రిమ మేధస్సును సమగ్రపరచడం ద్వారా ఉన్నత విద్యను మార్చడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. Where was the 56th annual meeting of the World Economic Forum 2026 held, which adopted the theme ఏంటి స్పిరిట్ ఆఫ్ డైలాగ్. సంభాషణ స్ఫూర్తి ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే ఇతివృత్తాన్ని స్వీకరించిన ఎన్నవ ఎడిషన్ ఇది? 56th ఎడిషన్. 56వ ప్రపంచ ఆర్థిక వేదిక 2026 వార్షిక సమావేశం ఎక్కడ జరిగింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఎక్కడ జరిగింది అంటే దావోస్ క్లోస్టర్స్, స్విట్జర్లాండ్. దీన్ని మనం సమ్మిట్స్ మరియు కాన్ఫరెన్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క 56వ వార్షిక సమావేశం జనవరి 19 నుండి జనవరి 23, 2026 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్ క్లోస్టర్ రోస్లో స్పిరిట్ ఆఫ్ డైలాగ్ అనే ఇతివృత్తం థీమ్తో జరిగింది. ఈ సమావేశంలో భారత్కు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైన ఫలితం ఏంటి అంటే అవుట్కమ్ ఏంటి అంటే భారత ప్రభుత్వ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ మరియు ప్రపంచ ఆర్థిక వేదిక అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేయడం జరిగింది. ఈ అవగాహన ఒప్పందంలో భారతదేశంలో నైపుణ్యాల యాక్సిలరేటర్ను స్థాపించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. సో అంతా గుర్తుపెట్టుకోకపోయినా ఎక్కడ జరిగింది అనేటువంటిది ఇంపార్టెంట్, థీమ్ ఏంటి అనేటువంటిది ఇంపార్టెంట్. Which marching contingent and which state won the top awards at the 77th Republic Day Parade 2026 held at కర్తవ్య పథ్, న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జరిగినటువంటి 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్ 2026లో ఏ మార్చింగ్ బృందం మరియు ఏ రాష్ట్రం ట్యాబ్లో అవార్డులను గెలుచుకుంది? సో ఏ కంటింజెంట్ అంటే ఇండియన్ నేవీ, ఏ రాష్ట్రం అంటే మహారాష్ట్ర. దీన్ని మనం జాతీయ అంశాలు లేదా అవార్డ్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. 2026 జనవరి 28న న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో జాన్ 26 నుండి జరిగినటువంటి 77వ గణతంత్ర దినోత్సవ పెరేడ్లో 2026లో ఉత్తమ మార్చింగ్ కంటింజెంట్లు మరియు ఉత్తమ ట్యాబ్లు అవార్డుల విజేతలను రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సో ఈ పెరేడ్ న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్లో నిర్వహించబడింది. భారత నావికాదళం దాని క్రమశిక్షణ, ఖచ్చితత్వం మరియు అద్భుతమైనటువంటి కవాతు ప్రదర్శనను గుర్తించి ఉత్తమ మార్చింగ్ బృందంగా ఎంపికైంది. అదేవిధంగా రాష్ట్ర లేదా కేంద్ర ప్రాంతాల శకటాల అంటే ట్యాబ్లూస్ అక్కడ ప్రదర్శించారు కదా, ఆ విభాగంలో మహారాష్ట్ర అనేటువంటిది సాంస్కృతిక వారసత్వం మరియు స్వావలంబన స్ఫూర్తిని ప్రదర్శించేటువంటి గణేశోత్సవ్ ఆత్మనిర్భర్కు చిహ్నం అనే శకటంతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. Which state emerged as the overall champion in the ice sports phase of the 6th ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026? 6వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 యొక్క ఐస్ స్పోర్ట్స్ దశలో ఏ రాష్ట్రం మొత్తం ఛాంపియన్ లేదా విజేతగా నిలిచింది? సో ఏ రాష్ట్రం అంటే హర్యానా. దీన్ని మనం స్పోర్ట్స్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. సో ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనమాట ఇవి. 2026 యొక్క 8వ ఎడిషన్, 6th ఎడిషన్. 6వ ఎడిషన్ 2026 జనవరి 20న లెఫ్టినెంట్ గవర్నర్ కవిందర్ గుప్తా గారు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లదాఖ్లోని లేహ్లోని నవాంగ్ దోర్జన్ స్టోబన్ స్టేడియంలో ఈ క్రీడలను ప్రారంభించారు.
ఈ క్రీడలు 2 దశల ఫార్మాట్‌లో జరిగాయన్నమాట. ఐస్ క్రీడకు అంకితమైనటువంటి దశ 1 ఎక్కడ విజయవంతంగా ముగిసింది అంటే లేహ్‌లో అన్నమాట. ఐస్ క్రీడా ఈవెంట్లలో ఐస్ హాకీ మరియు ఐస్ స్కేటింగ్‌లు అనేటువంటివి ఉన్నాయి. ఫిగర్ స్కేటింగ్‌ను మొట్టమొదటిసారిగా ఇందులో ఫేజ్ 1లో ప్రవేశపెట్టారు. సో, ఫేజ్ 1 పథకాల జాబితాలో హర్యానా అనేటువంటిది 5 గోల్డ్స్, 5 స్వర్ణాలు, 1 రజతం, అదేవిధంగా 2 కాంస్య పథకాలను సాధించి మొత్తం విజేతగా నిలిచింది. సో, లదాఖ్ అయితే 2 స్వర్ణాలు, 5 రజకాలు, అదేవిధంగా 4 కాంస్య పథకాలతో 2వ స్థానం నుండి థర్డ్ ప్లేస్ అయితే మహారాష్ట్ర. The Power Gap Index, cited for the first time in Economic Survey 2025, is developed by which organization? ఆర్థిక సర్వే 2025-26లో తొలిసారిగా ప్రస్తావించబడిన పవర్ గ్యాప్ ఇండెక్స్ను అభివృద్ధి చేసినటువంటి సంస్థ ఇది. సో, ఇటీవల వచ్చింది కదా, రిలీజ్ అయింది కదా ఆర్థిక సర్వే, ఎకనామిక్ సర్వే అనేటువంటిది. అందులో ఈ పవర్ గ్యాప్ ఇండెక్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. సో, దీన్ని ఏ సంస్థ అంటే ద లోవీ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని మనం ఇండెక్స్ లేదా ఇండిసెస్లో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. సోర్స్ అనేటువంటిది ఎక్కడ అంటే ఎకనామిక్ సర్వే 2025-26, ఆర్థిక సర్వే 2025-26లో పవర్ గ్యాప్ ఇండెక్స్ను తొలిసారిగా ప్రస్తావించారు. ఇది ఒక కీలకమైనటువంటి విరుద్ధతను హైలైట్ చేసింది. ఎందుకంటే భారతదేశం అనేటువంటిది ప్రధాన శక్తి విభాగంలో ప్రవేశించినప్పటికీ ఎంత అంటే నెగిటివ్లో ఉందండి స్కోర్ అనేటువంటిది -4.0 ప్రతికూల పవర్ గ్యాప్ స్కోర్ను నమోదు చేసింది. సో, పవర్ గ్యాప్ ఇండెక్స్ అనేటువంటిది ఆసియా పవర్ ఇండెక్స్ నుండి తీసుకోబడినటువంటి ద్వితీయ విశ్లేషణాత్మక కొలత అన్నమాట. దీనిని ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఉన్నటువంటి స్వతంత్ర అంతర్జాతీయ విధాన థింక్ ట్యాంక్ అయినటువంటి లోవీ ఇన్స్టిట్యూట్ అనేటువంటిది అభివృద్ధి చేసింది. సో, అకార్డింగ్ టు ఏషియా పవర్ ఇండెక్స్ 2025-26లో ద టాప్ 3 పవర్స్ ఏవి అంటే యునైటెడ్ స్టేట్స్ ఫస్ట్ ప్లేస్, చైనా సెకండ్ ప్లేస్, ఇండియా థర్డ్ ప్లేస్లో ఉన్నాయి. What is the name of the ancient underground grain storage practice used in Srikakulam district of Andhra Pradesh that is facing extinction by January 2026? ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లాలో ఉపయోగించబడే జనవరి 2026 నాటికి అంతరించిపోతున్న పురాతన భూగర్భ ధాన్య నిల్వ విధానం ఏది? సో, ఇది చూస్తున్నాం ఇదన్నమాట. సో, ఏ విధానం అంటే పతారా గ్రెయిన్ స్టోరేజ్. దీన్ని ఏమంటారు అంటే కోని అని కూడా పిలుస్తారు. దీన్ని మనం ఆంధ్రప్రదేశ్ న్యూస్లో భాగంగా డిస్కస్ చేద్దాం. హిందూలో వచ్చిందనమాట న్యూస్లో, ఇది న్యూస్ పేపర్లో వచ్చింది. సో, ఒడియాలోని కోని అని కూడా పిలువబడేటువంటి పతారా ఆంధ్రప్రదేశ్లోని ఎక్కడ అంటే శ్రీకాకుళం జిల్లాలోని లోతట్టు కొండ ఉద్దానం ప్రాంతంలో ఆచరించేటువంటి పురాతన మరియు స్వదేశీ భూగర్భ ధాన్యం నిల్వ వ్యవస్థ. ఈ పద్ధతిలో భూమిలో ఒక గొయ్యి తవ్వి దానిపై గడ్డి మరియు బంకమట్టితో లైనింగ్ చేసి నిల్వ చేసిన వరిని బంకమట్టి మరియు ఆవు పేడ మిశ్రమంతో మూసివేయడం జరుగుతుంది. అంటే స్టోర్ చేస్తారనమాట. గాలి చొరబడని మరియు తెగుళ్ళు నిరోధకతను కలిగి ఉంటుంది. పతారాలో నిల్వ చేసినటువంటి బియ్యానికి మంచి రుచి, పోషక విలువలు మరియు తక్కువ గ్లైసెమిక్ సూచిక కలిగినటువంటి పాత బియ్యంగా పరిగణిస్తారు. ఇప్పుడు ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఆధునీకరణ, క్షీణిస్తున్న సాంప్రదాయ జ్ఞానం మరియు మారుతున్న నిల్వ పద్ధతుల కారణంగా పతారా అనేటువంటి ధాన్యం నిల్వ సాంప్రదాయం జనవరి 2026 నాటికి పోయేటువంటి ప్రమాదంలో ఉంది. సో, కావున దీనిని సంరక్షించాల్సిన అవసరం చాలా ఉంది. Recently, Bangalore-based Alpha Design Technologies Limited has completed a major upgrade of which system? ఇటీవల బెంగళూరుకు చెందిన ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఏ వ్యవస్థ యొక్క ప్రధాన అప్గ్రేడ్ను పూర్తి చేసింది? సో, ఇటీవల న్యూస్లో ఉంది కాబట్టి ఇంపార్టెంట్. ఈ మిసైల్ సిస్టమ్, దీని పేరు ఏంటి అంటే పెచోరా క్షిపణి వ్యవస్థ లేదా పెచోరా మిసైల్ సిస్టమ్. దీన్ని మనం డిఫెన్స్
లో భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా న్యూస్లో వచ్చింది. సో పెచోరా క్షిపణి వ్యవస్థ, అధికారికంగా దీనిని S-125 నెవా లేదా పెచోరా అనే పిలుస్తారనమాట. ఇది ఒక మీడియం రేంజ్, ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకొని ట్రై చేయండి, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్. సో 1970ల నుండి భారతదేశ వైమానిక రక్షణ నెట్వర్క్లో భాగంగా ఉంది. విమానాలు, డ్రోన్లు మరియు క్రూయిజ్ క్షిపణులు వంటి తక్కువ మరియు మధ్యస్థ ఎత్తు లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే ఇటీవల బెంగళూరుకు చెందినటువంటి ఆల్ఫా డిజైన్ టెక్నాలజీస్ లిమిటెడ్ ఈ వ్యవస్థను ఆధునీకరించింది కాబట్టి న్యూస్లో ఉంది. In a landmark judgment delivered on Jan 3, 2026, the Supreme Court of India held that menstrual health and access to menstrual hygiene management measures in schools are integral to which constitutional right. జనవరి 30, 2026న ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఒక తీర్పులో భారత సుప్రీంకోర్టు పాఠశాలల్లో ఋతుక్రమ ఆరోగ్యం మరియు ఋతుక్రమ పరిశుభ్రత నిర్వహణ వసతులు ఏ రాజ్యాంగ హక్కులో అంతర్భాగం అని పేర్కొంది. ఇందులో భాగం అంటే రైట్ టు లైఫ్ అండ్ డిగ్నిటీ అండర్ ఆర్టికల్ ఏంటి అంటే, ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ అండి, న్యూస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు మరియు గౌరవం. దీన్ని మనం పాలిటీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. సో అన్ని న్యూస్ పేపర్లో దీని గురించి ఇన్ఫోని కవర్ చేయడం జరిగింది. భారతదేశం అంతటా పాఠశాలల్లో ఋతు పరిశ్రమణ సౌకర్యాలు విస్తృతంగా లేకపోవడాన్ని ఎత్తి చూపినటువంటి, సో ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరు దాఖలు చేశారు రెడ్ పిటిషను, ఆ బెంచ్లో ఎవరెవరు ఉన్నారు, ఏ ఆర్టికల్ కింద, ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో ఎవరు రిట్ పిటిషన్ దాఖలు చేశారంటే డాక్టర్ జయ ఠాకూర్ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ నుండి సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. సో రాజ్యాంగం ప్రసాదించినటువంటి జీవించే హక్కు, విద్యా హక్కులో భాగంగా నెలసరి సమయంలో ఆరోగ్యంగా ఉండడం అంటే ఋతుక్రమ ఆరోగ్యం అనేటువంటిది మహిళల ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 6 నుండి 12వ తరగతి వరకు చదివేటువంటి కౌమార దశలోని బాలికల కోసం కేంద్రం రూపొందించిన పాఠశాలలకు వెళ్ళే బాలికల కోసం ఋతుక్రమ పారిశుద్ధ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని. సో బెంచ్లో ఎవరున్నారు, జస్టిస్ జేబీ పార్తీవాలా. ఖచ్చితంగా ఎగ్జామ్లో అడగడానికి ఆస్కారం ఉందండి. బెంచెస్ పేరు అడుగుతారనమాట, వీళ్ళ పేరు అడగడానికి ఆస్కారం ఉంది. ఏం పేరు అంటే జేబీ పార్తీవాలా మరియు జస్టిస్ ఆర్ మహాదేవన్లతో కూడినటువంటి ధర్మాసనం సూచించింది. అందులో భాగంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ప్రైవేట్ స్కూళ్లలో మగపిల్లలకు ఆడపిల్లలకు వేరువేరుగా శౌచాలయాలను ఏర్పాటు చేయాలని, వాటిలో ఉపయోగించడానికి వీలయ్యే నీటి కనెక్షన్ ఉండేలా చూడాలని, విద్యార్థినులకు పర్యావరణ హిత శానిటరీ నాప్కిన్స్ ఉచితంగా అందుబాటులో ఉంచాలని దేశంలోని అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను ఆదేశించింది సుప్రీంకోర్టు. Which portal has been recently operationalized by the Ministry of Statistics and Program Implementation for the mandatory monitoring of central sector infrastructure projects worth 150 crore and above. 150 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ విలువైన కేంద్ర రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల తప్పనిసరి పర్యవేక్షణ కోసం గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ పోర్టల్ను ప్రారంభించింది. సో ఆ పోర్టల్ పేరు ఏంటి అంటే పైమానా పోర్టల్ అనమాట. దీన్ని మనం పోర్టల్స్ భాగంగా డిస్కస్ చేస్తున్నాం. ఇటీవల పిఐబిలో కూడా న్యూస్లో ఉంది ఇది. పైమానా అంటే ఏంటి అంటే ప్రాజెక్ట్ అసెస్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ అండ్ అనలిటిక్స్ ఫర్ నేషన్ బిల్డింగ్. ఇది గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ యొక్క ముఖ్యమైన కార్యక్రమం. మెయిన్ ఏంటి అంటే ఇక్కడ 150 కోట్లు మరియు అంతకంటే ఎక్కువ ఖర్చుతో కూడినటువంటి కేంద్ర రంగ మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల తప్పనిసరి పర్యవేక్షణ కోసమే
ఈ పోర్టల్ అనేటువంటిది ఉపయోగించబడుతుంది. ఇది మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కేంద్రీకృత జాతీయ డేటాబేస్గా పనిచేస్తుంది. సో ఈ పోర్టల్ ద్వారా ట్రాక్ చేస్తారనమాట. A tick-borne viral disease also known as monkey fever recently reported from Karnataka is called what? సో ఇక్కడ చూస్తున్నారు అనమాట. కర్ణాటక నుండి ఇటీవల నివేదించబడిన మంకీ ఫీవర్ అని కూడా పిలువబడే టిక్ బోర్న్ వైరల్ వ్యాధిని ఏమని పిలుస్తారు? సో దాని పేరు ఏంటి అంటే క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్. న్యూస్లో ఉండిందండి. హెల్త్లో భాగంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో హెల్త్ కేటగిరీలో భాగంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిందనమాట ఈ న్యూస్. క్యాసనూర్ ఫారెస్ట్ వ్యాధి అనేటువంటి ప్రధానంగా కర్ణాటక మరియు దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాల్లో కనిపించేటువంటి టిక్ బోర్న్ వైరల్ వ్యాధి అనమాట. ఇది డైరెక్ట్గా కోతుల మరణాలతో సంబంధం ఉండడం వల్ల దీనిని మంకీ ఫీవర్ అని కూడా పిలుస్తారు. ఈ వ్యాధి అనేటువంటిది ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వ్యాపించదు. అయితే దీనికి నిర్దిష్ట చికిత్స అనేటువంటిది లేదు. కానీ సహాయక చికిత్స కోలుకోవడానికి సహాయపడుతుంది. టీకా కూడా అందుబాటులో ఉందన్నమాట దీనికి. Which highly explosive stratovolcano in Russia located on the Kamchatka Peninsula recently erupted and sent ash columns up to 9,000 meters into the sky? రష్యాలోని కామ్చట్కా ద్వీపకల్పంలో ఉన్న ఇటీవల 9,000 మీటర్ల ఎత్తు వరకు బూడిదను ఆకాశంలోకి వెదజల్లిన అత్యంత పేలు ప్రభావం గల స్ట్రాటోవాల్కనో ఏది? సో వాల్కనో పేరు ఏంటి అంటే షివలుచ్ వాల్కనో అగ్నిపర్వతం. దీన్ని మనం జియోగ్రఫీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. షివలుచ్ అగ్నిపర్వతం సో ఈ షివలిష్ అగ్నిపర్వతం అనేటువంటిది రష్యాలోని అత్యంత పేలుడు అగ్నిపర్వతాలలో ఒకటి. ఇది ఒక ఏ రకమైన వాల్కనో అంటే స్ట్రాటో వాల్కనో అంటే కోణ ఆకారంలో ఉంటుంది మరియు లావా, బూడిద మరియు అగ్నిపర్వత శిథిలాల పొరల ద్వారా ఏర్పడుతుంది. అయితే ఇటీవల ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే 2 సార్లు విస్ఫోటనం చెంది 9,000 మీటర్ల వరకు బూడిదను ఆకాశంలోకి వెదజల్లింది. ONGC has recently launched which AI-based digital platform? ONGC ఇటీవల AI ఆధారిత డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఐ థింక్ మనం దీన్ని డిస్కస్ చేసామనుకుంటా. ఓకే, సో దేన్ని ప్రారంభించింది అంటే ప్రజ్ఞ AIXను ప్రారంభించింది. దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిస్కస్ చేస్తున్నాము. ప్రజ్ఞ AIX అనేటువంటిది ఏ కంపెనీ అంటే ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ప్రారంభించినటువంటి కేంద్రీకృత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఒక డిజిటల్ వేదిక అన్నమాట. ఇది అనేక ఏఐ సాధనాలను ఒకే వేదికలోకి ఏకీకృతం చేసి ONGC అంతటా ఏఐ వినియోగాన్ని సాధ్యం చేస్తుంది అనమాట. సో ఈ కంపెనీ మొత్తం దీన్ని యూస్ చేసుకోవచ్చు అనమాట. దేని హెల్ప్తో అంటే ఈ ప్రజ్ఞ AIX హెల్ప్తో. డేటా ఉంటుంది కదా కంపెనీలో, ONGC కంపెనీలో ఉన్నటువంటి డేటాను నిర్ణయాలకు ఉపయోగపడే సమాచారంగా మార్చడం దీని యొక్క ప్రధాన లక్ష్యం. భూగర్భ భౌగోళిక డేటాను బాగా అర్థం చేసుకోవడంలో ఈ ప్రజ్ఞ AIX అనేటువంటిది హెల్ప్ అవుతుంది. ఇప్పటికే ఉన్నటువంటి చమురు మరియు గ్యాస్ క్షేత్రాల నుండి ఉత్పత్తి పెంచడానికి సహాయపడుతుంది. అంటే డేటా ఇస్తుంది అనమాట. డేటా ప్రొవైడ్ చేస్తుంది ఎక్కడెక్కడ మనకి ఈ ఉత్పత్తి అనేటువంటిది అంటే ఈ చమురు అదేవిధంగా గ్యాస్ క్షేత్రాల నుండి ఎక్కడెక్కడి నుండి మనం వెలికి తీయవచ్చు అని అటువంటి డేటా అన్నింటినీ ఒక దగ్గర చేరుస్తుందన్నమాట. నిర్ణయాలు తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది ఇది. సో జస్ట్ ఇక్కడ ONGC, ప్రజ్ఞ AIX ఈ 2 గుర్తుపెట్టుకోండి చాలు. The Pension Fund Regulatory and Development Authority has recently launched
a pilot project under its regulatory sandbox to integrate healthcare expenses with pension savings. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ దిస్ స్కీమ్? ఒక స్కీమ్ అనమాట ఇది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఇటీవల తన రెగ్యులేటరీ స్పాన్ బాక్స్ కింద ఆరోగ్య సంరక్షణ ఖర్చులను పెన్షన్ పొదుపులతో అనుసంధానించడానికి ఒక పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ పథకం పేరేమిటి? సో ఈ పథకం పేరు ఏంటి అంటే ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్వస్థ పెన్షన్ స్కీమ్. స్కీమ్స్లో భాగంగా దీన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ ఎన్పిఎస్ స్వస్థ పెన్షన్ పథకం అనేటువంటిది జాతీయ పెన్షన్ సిస్టమ్ కింద ఒక రంగానికి సంబంధించినటువంటి పైలట్ పథకం అన్నమాట. ఇది చందాదారులకు తమ పెన్షన్ లింక్డ్ పొదుపులను అవుట్ పేషెంట్ మరియు ఇన్ పేషెంట్ చికిత్సలతో సహా ఆరోగ్య సంరక్షణ ఖర్చుల కోసం వినియోగించడానికి అవకాశాన్ని ఇస్తుంది. సో ఇక్కడ మెయిన్గా ఏంటి అంటే పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసాతో పాటు ఆరోగ్య భద్రతను కూడా అందించడమే ఈ స్కీమ్ యొక్క ముఖ్య లక్ష్యం అన్నమాట. దీని మెయిన్గా ఎవరు తీసుకొచ్చారంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ తీసుకొచ్చింది. సో ఈ స్వస్థ పెన్షన్ అనేటువంటిది పెన్షన్ పథకాన్ని పిఎఫ్ఆర్డిఏ అనేటువంటిది ఈ స్వస్థ పెన్షన్ పథకాన్ని ప్రారంభించింది. ఇది పెన్షన్ నిధితో పాటు ఆరోగ్య బీమాను అనుసంధానించేటువంటి ఒక వినూత్నమైనటువంటి ప్లాన్. వృద్ధాప్యంలో వైద్య ఖర్చులు భారంగా మారుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పథకం అనేటువంటిది సీనియర్ సిటిజన్లకు ఒక గొప్ప ఊరటగా నిలవనుంది. సో యాక్చువల్గా అయితే పెన్షన్ అదేవిధంగా ఇన్సూరెన్స్ అనేటువంటివి వేరువేరుగా ఉంటాయి కదా, కానీ స్వస్థ పెన్షన్ పథకంలో జమ చేసేటువంటి మొత్తంలో ఒక భాగం పెన్షన్ నిధికి, మరొక భాగం ప్రీమియం రూపంలో ఆరోగ్య బీమాకు వెళ్తుంది. సో దీనివల్ల 60 ఏళ్ళ తర్వాత నెల నెల పెన్షన్ రావడమే కాకుండా ఆసుపత్రి ఖర్చుల కోసం బీమా రక్షణ కూడా లభిస్తుంది. సో ఇది అనమాట స్కీమ్ పేరు. సో ఇవి రివిజన్ క్వశ్చన్స్. జనవరి 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఏ పుస్తకాన్ని విడుదల చేశారు? చలీస్ ఆఫ్ ఎంబ్రోసియా, రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్సెస్. ఫైనల్లో సౌరాష్ట్రను ఓడించి తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ 2025-2026 టైటిల్ని గెలుచుకున్నటువంటి జట్టు ఏది అంటే విదర్భ. 2 కొత్త అరుదైన యాంట్ ఫ్లై అంటే ఈగ జాతులను మెటాడాన్ గోర్పడై మరియు మెటాడాన్ రిమేరీ ఇటీవల ఏ ప్రదేశాలలో కనుగొనబడ్డాయి అంటే ఢిల్లీలోని ఉత్తర రిడ్జ్ అడవి మరియు పశ్చిమ కనుమల్లోని సిరువాని కొండలలో. జనవరి 20, 2026న కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏ 2 కొనుగోళ్లను ఆమోదించింది అంటే ఆర్బిఎల్ బ్యాంక్లో వాటా కొనుగోలు మరియు టాటా స్టీల్ ద్వారా త్రివేణి పెల్లెట్స్లో వాటా కొనుగోలు. బ్రాండ్ ఫినాన్స్ గ్లోబల్ 500 2026 నివేదిక ప్రకారం ఏ భారతీయ ఐటీ కంపెనీ ప్రపంచంలో 3వ అత్యంత విలువైన ఐటీ సేవల బ్రాండ్గా నిలిచింది అంటే ఇన్ఫోసిస్. హిడెన్ సిలిండర్ నెట్వర్క్లపై పరిశోధనకు 2026 టైలర్ పర్యావరణ పురస్కారం ఎవరు గెలుచుకున్నారు అంటే టోబీ కియర్స్. అంతరిక్ష పరిశోధనలో 27 సంవత్సరాల కెరియర్ తర్వాత డిసెంబర్ 2025లో పదవి విరమణ చేసిన భారతీయ సంతతికి చెందినటువంటి నాసా వ్యోమగామి ఎవరు అంటే సునీత విలియమ్స్. మూడీస్ రేటింగ్ ప్రకారం 2026కి భారతదేశం యొక్క అంచనా వేసినటువంటి జీడిపి వృద్ధి రేటు ఎంత అంటే 7.3%. ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ విడుదల చేసినటువంటి ఎంప్లాయ్మెంట్ అండ్ సోషల్ ట్రెండ్స్ 2026 వరల్డ్ ఆఫ్ వర్క్ సిరీస్ నివేదిక ప్రకారం 2026 సంవత్సరానికి ప్రపంచ నిరుద్యోగిత రేటు ఎంతగా అంచనా వేయబడింది అంటే 4.9%. విద్యుత్ రంగంలో నియంత్రణ వ్యవహారాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ప్రారంభించబడింది? ఐఐటి ఢిల్లీ. జనవరి 2026లో జమ్మూ అండ్ కాశ్మీర్లోని కిష్వార్ జిల్లా అటవీ ప్రాంతాల్లో ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రారంభించిన ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ ట్రాషీ 1. 60 ఏళ్ల తర్వాత అసంఘటిత రంగ కార్మికులకు హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్ను అందించే ప్రభుత్వ మద్దతు గల పెన్షన్ పథకం ఏది మరియు దీనిని కేంద్ర మంత్రివర్గం 2030-31 వరకు పొడిగించింది అంటే అటల్ పెన్షన్ యోజన. ఇటీవల ఇండో పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్లో చేరినటువంటి దేశం ఏది అంటే స్పెయిన్ దేశం. విద్యుత్ రంగంలో నియంత్రణ వ్యవహారాల సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎక్కడ ప్రారంభించారు? ఐఐటి ఢిల్లీ. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ గారు ఇటీవల చనిపోవడం జరిగింది.
ద యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఎప్పుడు మనం జరుపుకుంటామంటే 26th జనవరి. థీమ్ ఏంటి అంటే క్లీన్ ఎనర్జీ ఫర్ పీపుల్ అండ్ ప్లానెట్. ఇంటర్నేషనల్ కస్టమ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా అంటే జనవరి 26న. ఇవి అండి కరెంట్ అఫైర్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ స్టడీ విత్ ట్రిక్స్.